ఇంత ఎంట్లో కూడా టీ తాగుతున్నావు అంటే ఆడ ఒక టీ లవర్ మాత్రమే. టీ తాగితే అది ఒక రకమైన సాటిస్ఫాక్షన్ మాకు. Hold me close till I get up. Time is barely on our side. గుడ్ మార్నింగ్ గైస్. ఇప్పుడే టైం యాక్చువల్గా 4:30 అయితే అయింది. ఇప్పుడు మనం కాణిపాకంలో ఉన్నాం. కాణిపాకం నుంచి కొరుడుమలై గణేష టెంపుల్కి అయితే వెళ్ళబోతున్నాం. అంటే ఆంధ్రప్రదేశ్ నుంచి నాకు తెలిసి కర్ణాటక అనుకుంటా. ఎగ్జాక్ట్గా ఇక్కడ నుంచి 100 కిలోమీటర్స్ అయితే ఉంది. పదండి, చలో దారిలో చెప్తాను అక్కడ నుంచి. హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ప్రజెంట్ ఇప్పుడైతే మనమే కాణిపాకం నుంచి కొరుడుమలైకి స్టార్ట్ అవుతున్నాం. దారిలో ఒకసారి దీని గురించి మొత్తం కూడా తెలుసుకుందాం. ప్రజెంట్ ఇప్పుడే కొరుడుమలై టెంపుల్కి అయితే వచ్చాము. నేను లోపల ఎలా ఉంది మొత్తం చూపిస్తాను ఒకసారి. ఇక్కడ ఈ గణేష్ టెంపుల్ నేమ్ వచ్చేసరికి కురుడుమలై గణేష్ టెంపుల్. కురుడుమలై అనేది కన్నడ నేమ్ అన్నమాట. కురు అంటే చిన్న, మలై అంటే కొండ. అంటే ఒక రెండు చిన్న కొండల మధ్యలో ఉన్నదని చెప్పేసి కురుడుమలై అనే పేరు అయితే వచ్చేసింది ఈ టెంపుల్ కి. నాకు తెలిసిన ఒక బ్రీఫ్ స్టోరీ అయితే మీకు చెప్తాను. ఇక్కడ స్థల పురాణం ప్రకారం ఏం చెప్పారంటే, పూర్వం త్రిపురాసుడు అనే రాక్షసుడు లోకాన్ని భయపెట్టేవాడంట. ఆ సమయంలో ఆ రాక్షసుడిని సంహరించడానికి బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు ఇక్కడ గణేష్ దగ్గరికి వచ్చి ఆరాధించుకున్నారంట. ఇక్కడ ఆరాధించుకున్న ప్రదేశం వచ్చేసరికి కురుడుమలై గణేష్ టెంపుల్ గా మారింది. ఇక్కడ ప్రత్యేకమైన విషయం ఏంటంటే, ఇక్కడ గణేష్ విగ్రహం వచ్చేసరికి సుమారు 13.5 అడుగులు ఉంటుంది. అంటే 13.5 feet ఉంటుంది అనమాట. జస్ట్ నౌ ఇప్పుడే బ్రేక్ఫాస్ట్ కూడా కంప్లీట్ అయిపోయింది. నాకు వచ్చిన డౌట్ ఏంటంటే, బ్రో ఇంత ఎండ ఉంది, ఇంత ఎండలో కూడా అంత వేడి వేడి కాఫీ ఎలా తాగుతున్నావు? టీలో సాటిస్ఫాక్షన్. ఏం సాటిస్ఫాక్షన్ బ్రో, ఇంత ఎండలో అంత వేడి టీ? ఇంత ఎంట్లో కూడా టీ తాగుతున్నావు అంటే ఆడ ఒక టీ లవర్ మాత్రమే. టీ తాగితే అది ఒక రకమైన సాటిస్ఫాక్షన్ మాకు. కురుడుమలై టెంపుల్ కు దర్శనానికి వస్తే ఇక్కడ హోటల్ ఒకటి కనపడింది. దోశ స్పెషల్ అంట, కానీ ఎక్స్ట్రాడనరీగా ఉంది. మసాలా దోశ చూడండి ఎలా చేస్తారు. Through the wastelands, through the highways, till my shadow turns to sun rays, and on we'll go. Through the wastelands, through the highways, and on we'll go. జస్ట్ ఇప్పుడే తిరుపతి అయితే రీచ్ అయ్యాము. తిరుపతి కింద అయితే రూమ్ తీసుకున్నాము. మీరు కూడా ఎప్పుడన్నా ఒకవేళ తిరుపతి వస్తే తిరుపతి పైన కంటే తిరుపతి కిందే ప్రిఫర్ చేయండి రూమ్ తీసుకోవడానికి. మా అక్క నా కోసం ఏదో చెప్తాదంట ఒకసారి. ఏమో చెప్పమన్నాడు కాబట్టి చెప్తున్నా. మా తమ్ముడు వద్దు, ఇక ఆపే. వద్దు, ఎవరో చెప్పమన్నది చెప్పడం కాదు, నీకుండా చెప్పాలని. ఎందుకో ఏదో వచ్చింది, మొత్తానికి ఏదో అవసరం వచ్చింది. అది మ్యాటర్. ఇప్పుడే రూమ్ నుంచి జస్ట్ దర్శనానికి వెళ్ళబోతున్నాం. ఇక్కడ ముందు చూస్తే కనుక చాలా ట్రాఫిక్ ఆగిపోయి ఉంది కింద చెకింగ్ దగ్గర. We'll go through the wastelands, through the highways, and on we'll go. ఫైనల్లీ దర్శనం అయితే కంప్లీట్ అయిపోయి బయటికి కూడా వచ్చేసాము.
ఎప్పుడూ లేనిది ఫస్ట్ టైం అనమాట. ఇవాళ దేవుడు ముందు దాకా వెళ్ళొచ్చాం అనమాట. నాకు తెలిసినంత వరకు ఇప్పుడు వరకు నేను ఎప్పుడు వెళ్ళలేదు, ఫస్ట్ టైం ఇప్పుడు దాకా అలా వెళ్ళొచ్చి రావడం చాలా హ్యాపీగా ఉంది. జీని దోశ అంట. మా ఫ్రెండ్ తిరుపతిలో అడ్రస్ చెప్తే నందకం అని రెస్టారెంట్ అని వచ్చాను. ఇక చూడండి దోశ ఎలా ఉంది, డిఫరెంట్ గా ఉంది. మీరు కనుక తిరుపతి వస్తే కనుక కంపల్సరీ నందకం రెస్టారెంట్కి వచ్చి జీని దోశ తినండి, చాలా అద్భుతంగా ఉంది. లాస్ట్కి మొత్తానికి హోటల్కి అయితే రీచ్ అయిపోయాం. మళ్ళీ ఇక్కడితో ఈ వ్లాగ్ అయితే కంప్లీట్ అయిపోయింది. మళ్ళీ నెక్స్ట్ వ్లాగ్లో కలుద్దాం. అప్పటి వరకు టేక్ కేర్, బాయ్ బాయ్.